ప్రభునామానికి మహిమ కలుగును గాక. ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, ప్రతి ఉదయమే మనం లేచి ప్రార్థించడం, వాక్యం ధ్యానించడం, ప్రభుని స్తుతించడం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన మన జీవితంలో ఎన్నో చేశాడు, ఇంకా చేయబోతున్నాడు కూడా. అంటే మనతో ఉన్న ప్రభువును మనం ఎప్పుడు కూడా స్తుతించడం, ఆరాధించడం ఎప్పుడు వీక్ అవ్వదు. మనం విషయంలో కృప చూపించేది ఆయనే, మనకు కావాల్సల్లా ఇచ్చేది ఆయనే, మనం అడిగిన దానికంటే అధికంగా చేసేది కూడా ఆయనే. చూడండి, మన జీవితంలో ఎన్నో అడుగుతుంటాం, కానీ ఎప్పుడైనా మీరు పరిశుద్ధాత్మను అడిగారా? నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన ఆయన, నన్ను పరిశుద్ధాత్మతో నింపునైనా అని అడిగారు ఎప్పుడన్నా? మాకెందుకు అంటారా? అదే ప్రాముఖ్యమైనది. అదే నిన్ను జీవ మార్గం నడిపించేది, అదే నిన్ను ధైర్యంగా ముందుకు నడిపించేది. ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఈ పరిశుద్ధాత్మ ప్రభావం నువ్వు పొందుకుంటే ఏ దానికి నువ్వు భయపడవు, ఏ దానికి అలసిపోవు, ఎక్కడా కృంగిపోవు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని. దేవునికి స్తుతి కలుగుగాక. అద్భుతమైన మాట కదా. పరిశుద్ధాత్మ నీకు అది నిన్ను బలపరిచేది, ధైర్యపరిచేది, నేనున్నానని చెప్పేది. ముందుకెళ్ళు, కలవరపడకు, నీకేం జరగదు అని నిన్ను ప్రోత్సాహపరిచేది. చూడండి, పేతురు ఈ పరిశుద్ధాత్మ అనుభవంలోకి రాకమునకు యేసుక్రీస్తు ప్రభును వాళ్ళంతా రోమా సైన్యులు పట్టుకెళ్తా ఉంటే భయపడి, ఇతను ఎవరో నాకు తెలియదయ్యా, ఇతను ఎవరో నాకు తెలియదని 3 సార్లు అడిగినప్పుడు అదే మాట చెప్పాడు. ఇతను ఎవరు? యేసు ప్రభుతో తిరిగిన వాడే, ఆయనతో కూడా కలిసి భోజనం చేసిన వాడే, ఆయనతో కూడా ఎక్కడంటే అక్కడ వెళ్ళి ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకునేవాడు. ఎన్నో చేసేటప్పుడు చూశాడు. కానీ ఇప్పుడు ఏమొచ్చిందంటే భయం వచ్చింది. ఒకవేళ ఆయన తెలుసు అని చెప్తే అలాగే నన్ను పట్టుకెళ్తారేమో, అలాగే కొడతారేమో, అలాగే సిలువ వేస్తారేమో, అమ్మో మనకెందుకు అన్నట్టుగా తెలియదని ఒక చిన్న మాట చెప్పేసి తప్పించు. అంటే ఈ పేతుల్లో భయం ఎక్కువైంది. చంపేస్తారేమో, కొడతారేమో, అవమానపరుస్తారేమో. కానీ ఎప్పుడైతే మేడగది అనుభవంలో ఆ పరిశుద్ధాత్మ ప్రభావం పేతురు పొందాక మొట్టమొదటిగా ప్రసంగించింది కూడా ఈయనే. యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించింది కూడా ఈయనే. ధైర్యంగా ప్రకటించాడు. ఎలా వచ్చింది ధైర్యం? ఎలా వచ్చింది ఇంత సాహసం? ఎలా వచ్చింది అంత పవర్ఫుల్ మాట్లాడాడు? ఆయన మాటలకు, ఆయన ప్రసంగానికి మొట్టమొదటగా 3,000 మంది రక్షణ పొందారు. ఎంత అద్భుతమో చూడండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును మరి చర్చికి వెళ్తా ఉంటే భయం, ఆయన ఆరాధించాలన్న భయం, ఎవరిని చూస్తారేమో, ఎవరినేమన్నా అంటారేమో, అంటే నీళ్ళు ఏముందంటే భయం. ఈ భయం పోవాలంటే నీకేం కావాలంటే పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ ప్రభావం, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అడిగితే ఆయన ఏం చేస్తా అంటే నిశ్చయముగా నీకు అనుగ్రహించు. ఇది అడగండి, పరిశుద్ధాత్మ నాకు కూడా కావాలి. నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్లలను దీవిస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. ఈ ప్రభావం కనుక ఆయన నీకు అనుగ్రహిస్తే, నీ మీద కుమ్మరిస్తే, నువ్వు ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తావు, అందరి ఎదుట ఆయన నామమును ఘనపరుస్తావు, ప్రకటిస్తావు. పరిశుద్ధ ఆత్మదేవుడు నిశ్చయముగా నీకు అనుగ్రహించునుగాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కివించండి. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు నాయన. మాటలు ఉంటున్న ప్రతి బిడ్డలు పేతురు వలె ఇంతవరకు భయపడుతున్నాం, గడగడ వణుకుతున్నాం. నిన్ను ఆరాధించాలన్న భయం, నిన్ను స్తుతించాలన్న భయం. కానీ పేతురు వలె మేము కూడా పరిశుద్ధ ఆత్మను పొందితే నిన్ను ధైర్యంగా ప్రకటిస్తామన్న మాట ఉదయకాలం మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. ఇటు అనుభవంలోకి ప్రతి బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజంతా నీ బిడ్డలకు అందరికీ కాపుదల, భద్రత అనుగ్రహించు. వెళ్ళి చూస్తున్న మార్గం అన్నింటిలో తోడుగా ఉంది. ఈ బిడ్డలకు కావలసిన ప్రతి అవసరం మీ మహిమలో తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.